హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ ఫర్ యూ వ్లాగ్స్. నా పేరు వచ్చేసి సంతోష్. మాది రాయలసీమ చిత్తూరు జిల్లా సదుం మాది. మా చిత్తూరు జిల్లా సమీపంలో ఉన్నటువంటి కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి నా న్యూ ఇయర్ జర్నీని అయితే మీతో పాటు మొదలు పెట్టాలనుకుంటున్నాను. కాణిపాకం టెంపుల్ చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే నియర్ బై సిటీ వచ్చేసి తిరుపతి నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల పైన అయితే కాణిపాకం టెంపుల్ అయితే ఉంటుంది. కాణిపాకం చుట్టూనే స్టే చేయడానికి అయితే ఇక్కడ చాలా హోటల్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకొని అయితే ఇక్కడే స్టే చేయొచ్చు. తక్కువ బడ్జెట్లోనే రూమ్స్ అయితే లభిస్తాయి. ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే ఎవరు కూడా చెక్కలేదన్నమాట. సో తనంతట తానే స్వయంగా వెలిసాడనమాట స్వామివారు. విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే. నేను ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చాను. కొంచెం రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అయితే నేను 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళడం. బ్రహ్మోత్సవాల సమయంలోనూ అలాగే వినాయక చవితి రోజు వచ్చినట్లయితే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ భక్తులు అయితే ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ దర్శనానికి టికెట్ ప్రైస్ అయితే చూసుకుంటే శీఘ్ర దర్శనం అయితే ఉంటుంది, 100 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే అతి శీఘ్ర దర్శనం అయితే 150 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా మీరు చూసినట్టు ఆ లెఫ్ట్ సైడ్లో అయితే అక్కడ మొబైల్ కౌంటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్ రైట్ సైడ్ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ నుంచి అయితే శీఘ్ర దర్శనంకి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ పైన ఒక బోర్డు ఉంది కదా, ఆ బోర్డు పైన అయితే ఇక్కడ దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయో ఆ బోర్డులో అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే ఎవ్రీ 1 అవర్కి అయితే 15 మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది అభిషేకం జరిగే సమయంలో. సో ఆ టైంలో లోపల డోర్లు కూడా క్లోజ్ అయితే చేస్తారనమాట. చూపిస్తారండి ఆ టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయో. ఆ బోర్డులో ఉన్న టైమింగ్స్ అయితే మార్నింగ్ అయితే 6 to 7, అలాగే 8 to 8:30, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే ఉంటుంది 9:30 to 10:30 అలా. ఈ లెఫ్ట్లో కనిపిస్తున్న ఆ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అయితే అవుతారనమాట. ఆ బ్లాక్ టీ షర్ట్ అతను వెళ్తున్నాడు కదా, అటు నుంచి అయితే వెళ్తారనమాట. అటు నుంచి రౌండ్ వేసుకొని ఆ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి తర్వాత అయితే వెళ్తారు వాళ్ళు. ఇలాగే రైట్ సైడ్ తిరిగినట్లయితే భక్తులు అయితే బయటకు వస్తూ ఉంటారు దర్శనం చేసుకునే గుళ్ళో నుంచి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బుక్ స్టాల్, అలాగే ప్రసాదాలు అయితే ఇక్కడే అమ్ముతూ ఉంటారు. కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు. ఈ ఎంట్రన్స్ నుంచి అయితే భక్తులు అయితే బయటకు వస్తారు దర్శనం చేసుకున్న వాళ్ళు. ఈ ఎంట్రన్స్ నుంచి రాగానే స్ట్రైట్గా చూస్తే అక్కడ శివాలయం అయితే ఉంటుంది, మణికంఠేశ్వర ఆలయం అనమాట. లోపలైతే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి వినాయక స్వామిది, అలాగే శివ పార్వతులు, ఇంకా చాలామంది విగ్రహాలు అయితే లోపల ఉంటాయి. అలాగే మంచి గ్రీనరీ కూడా ఉంటుంది. ఆ పాటలో కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. నంది చాలా పెద్దది, కుమారస్వామి, ఇక్కడ విఘ్నేశ్వరుడు, అక్కడ శివుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చాను. దీని తర్వాత మనకి ఎదురుగా అయితే వరదరాజస్వామి గుడి కూడా ఉంటుంది. ఒకసారి ఆ టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం, అది ఎలా ఉందో చూపిస్తాను అండి.
వరదరాజస్వామి టెంపుల్ వచ్చేసి అక్కడ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్ కోనేరు పక్కనే అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ ముందర కూడా ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు డోర్కి లెఫ్ట్ సైడ్నే శ్రీ సూర్యుడు అనేసి విగ్రహం అయితే ఉంటుంది. తప్పకుండా అయితే దర్శనం అయితే చేసుకునే వెళ్ళాలి. కాణిపాకంలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ వాహన పూజ కూడా జరిపిస్తారు. ఇది వచ్చేసి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది టెంపుల్. ఫ్రెండ్స్, కాణిపాక దర్శనం అయిన తర్వాత నేను అరగొండ గ్రామంలో ఉన్నటువంటి అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది చాలా ప్రత్యేకమైందనమాట. హిమాలయాల నుంచి ఆంజనేయ స్వామి సంజీవని తీసుకుని వస్తుండగా ఇక్కడ కొద్ది భాగం మాత్రం ఇక్కడ పడ్డం వలన ఇక్కడ అర్ధగిరి ఆంజనేయ స్వామి లేదా అరగొండ ఆంజనేయ స్వామి గుడిగా అయితే ఇక్కడ పేరైతే వచ్చిందనమాట. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే సంజీవరాజ పుష్కరిణి. దానికి ఎన్నో ఔషధ గుణాలను అయితే కలిగి ఉంటుంది. చాలా వరకు చర్మ వ్యాధుల్ని అలాగే శరీరంలోని చాలా వరకు వ్యాధులను అయితే నయం అయితే చేసింది. ఆ నీటిని చాలా మంది బాటిల్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే గుడి ఎదురుగా పైన ఇంకొక టెంపుల్ అయితే ఉంది, చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. స్టెప్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. కింద నుంచి కూడా చాలా అంటే చాలా బాగుంది. ట్రక్కింగ్ లవర్స్ కానీ చాలా అయితే బాగా నచ్చుతుంది. మనం కింద నుంచి నడుచుకుంటూ వస్తాం కదా, కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే వినాయకుడి విగ్రహం అయితే వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ రావాలి పైకి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వర ఆలయం ఉంది, కానీ ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఇంకా పైన కూడా ఉంది శివాలయం, అది కూడా క్లోజ్గా ఉందంట. వెళ్ళేసి వచ్చా. ఆమె ఎవరో మాత్రం పరిగెత్తి వెళ్ళిపోతుంది. చూడండి, ట్రెక్కింగ్ లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్. ఈ పైన అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా, ఎక్కే కొద్దీ ఇది మాత్రం చాలా అడవి కంటే ఘోరంగా ఉంటుంది. ఎక్కువ మంది వస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే. చూద్దాం. అలాగే పైకి ఎక్కి కింద నుంచి దాదాపుగా 1000 స్టెప్స్ పైన ఉన్నాయి పైకి. నాకే చెమటలు గారిపోయి పులుసు గారుతుంది. తప్పదు, అయ్యప్ప స్వామిని దర్శించాలంటే కొండపైన. గైస్, చాలా సేపటి తర్వాత కింద నుంచి పైకి వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇక్కడ క్లోజ్లోనే ఉంది. కింద వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇంకా స్వామి రాలేదంట పూజ చేసే స్వామి. దీని లోపలైతే ఉంటుంది అయ్యప్ప స్వామి విగ్రహం. ఇంకా కూర్చోడానికి ఇక్కడ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలా కొండల మధ్యలో ఉంది ఇది యాక్చువల్గా. పైకి ఎవరైతే రాగలరు అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కడానికి ట్రై చేయండి, మిగతా వాళ్ళు అయితే ఎక్కకండి. చాలా టఫ్ ఉంటుంది పైకి రావడం. పైన ప్రజెంట్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది కాబట్టి సో నేను అలా నడుచుకుంటూ కిందికి అయితే వెళ్ళిపోతున్నాను. శ్రీ అర్ధగిరి పార్వతీ పరమేశ్వర ఆలయం ఉంది కదా, ఇప్పుడే స్వామివారు అయితే ఇక్కడ వచ్చారు. స్వామివారు అయితే ఒకటైతే చెప్పారు, ఇక్కడ ఒక కైలాస మార్గం అనేది ఉందంట, ఒక సొరంగము. ఆ సొరంగం అనేది కింద మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు అయితే ఈ సొరంగం అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనేది అయితే స్వామివారు అయితే చెప్పారనమాట. అదిగోండి అక్కడి వరకు అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.